నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ. ఇక వార్తల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ శివారు మేడ్చల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎల్లంపేట వద్ద నేషనల్ హైవే పై ఉన్న భారత్ పెట్రోల్ బంక్ లో చోరీకి పాల్పడ్డారు. తెల్లవారుజామున బంక్ సిబ్బందిపై కత్తులతో దాడికి దిగారు. 6గురిని గాయపరిచి 8 లక్షల రూపాయల క్యాష్ ఎత్తుకెళ్లారు దొంగలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుఫాన్ క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకుని కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ఇవాళ సాయంత్రం చెన్నై సమీపంలో తీరం దాటనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రకు 48 గంటల పాటు వర్ష సూచన ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత 80 నుండి 90 కిలోమీటర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. వార్తా తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరంలో చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాలయాలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తమిళనాడులో తుఫాన్ ప్రభావం చూపే 3 జిల్లాల్లో ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో వార్తా తుఫాన్ ప్రభావం సహాయ పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇస్రో, వాతావరణ, విపత్తు నిర్వహణ, జలవనరులు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పౌర సరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్తా తుఫాన్ చెన్నై, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. సమాచారం మొత్తం సీఎం డాష్ బోర్డులో పెట్టాలన్న చంద్రబాబు జిల్లాల కలెక్టర్లకు పంపించాలని ఆదేశించారు. చెన్నై కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో 4వ రోజు కూడా సోదాలు జరిపారు ఐటీ అధికారులు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో 500 కోట్లకు పైగా నగదు లభించింది. 179 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు సుమారు 1000 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 17 బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలపై ఆరా తీశారు అధికారులు. మరోవైపు శేఖర్ రెడ్డి భార్య జయశ్రీని ఐటీ అధికారులు విచారించారు. కొత్త నోట్లు ఎలా వచ్చాయి అన్న దానిపై ప్రశ్నించారు. ఆమె దగ్గర నుంచి కూడా పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనపరుచుకున్నారు. అలాగే బినామీ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడైన ఉన్నతాధికారిని, అతని వ్యక్తిగత డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్ ను, అతని డ్రైవర్ మహమ్మద్లను అదుపులోకి తీసుకున్న గుల్బర్గా పోలీసులు వారిని విచారిస్తున్నారు. నాయక్ వద్ద డ్రైవర్ గా పనిచేసిన కేసీ రమేష్ గౌడ ఆత్మహత్య కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని వారు కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియకు డిమానిటైజేషన్ వల్ల ఆటంకం కలగకుండా చూడాలని బాధితుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. హైదరాబాద్ లో ఘోరం జరిగింది. బాచుపల్లి మిథిలానగర్ లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ దంపతుల ప్రాణం మీదకు తెచ్చింది. 10th చదువుతున్న 4 విద్యార్థులు స్కార్పియోను వేగంగా నడుపుతూ అదుపు తప్పి దంపతులు వెళ్తున్న యాక్టివాను ఢీకొట్టారు. బాధితుల్ని స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భర్త స్పృహలోకి వచ్చినా భార్య మాత్రం ఇంకా కోమాలోనే ఉంది. వీరిద్దరికీ ఒక చిన్నారి పాప ఉంది. వెంటిలేటర్ పై ఉంది ప్రస్తుతం. మైనర్లతో పాటు వారికి స్కార్పియో ఇచ్చిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయిన ఘటన కేసులో ఆ భవన యజమాని సత్తు సింగ్ కొడుకు అనిల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా సత్తు సింగ్, A2 గా అనిల్ సింగ్, A3 గా కాంట్రాక్టర్, A4 గా బిల్డింగ్ ప్లానర్ ను చేరుస్తూ ఐపీసీ 304, 304A సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కాగా 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో కూలీలు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ మదీనాలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దొంగలు హల్చల్ చేశారు. రాత్రిపూట ఆసుపత్రిలోకి చేరి రూముల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు రోగుల బంధువులు. మరోవైపు ఆసుపత్రిలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆసుపత్రిలో రోగుల దగ్గరికి వెళ్లాలన్నా, పిల్లలకు టెస్టులు చేయించాలన్నా కింది స్థాయిలో ఉన్నవారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. ఇన్ని రోజులు కంటోన్మెంట్ రక్షణ ప్రాంతంలో ఇళ్లు కట్టాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఏ పని మొదలుపెట్టినా ఎన్ఓసీ తప్పనిసరి కావడంతో ప్రజలు ఇళ్లు కట్టాలంటే ఎన్ఓసీ కోసం రోజుల తరబడి తిరగవలసిన పరిస్థితి ఉండేది. దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమావేశమై గ్రౌండ్ ఫ్లోర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని తీర్మానించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్కు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. నగరంలో భిక్షాటన చేస్తూ జిల్లా పరిషత్ సమావేశంలోకి వెళ్లి పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వన్ టౌన్ చేరుకుని సభ్యులకు మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వెల్కమ్ బ్యాక్ టు 30/60. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగి, ఆయనకు వరుసకు సోదరుడయ్యే సంజు, చండీగఢ్కు చెందిన న్యాయవాది ఖైతాన్ను అరెస్ట్ చేసిన సీబీఐ మాజీ ప్రధాని మన్మోహన్ ను ప్రశ్నించనుంది. 2010లో అగస్టా వెస్ట్లాండ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 101 హెలికాప్టర్లు కొనేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో 450 కోట్ల రూపాయలు చేతులు మారడంతో ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మరో కీలక పాత్రధారి ఉన్నారని కలకలం రేపారు. టాటా సన్స్ బోర్డు నామినీ డైరెక్టర్ విజయ్ సింగ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని మిస్త్రీ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపణలు గుర్తించింది. అప్పటి రక్షణ శాఖ కార్యదర్శిగా 3,600 కోట్ల రూపాయల హెలికాప్టర్ల కాంట్రాక్ట్ ను అగస్టా వెస్ట్లాండ్ దక్కేటి విధంగా చక్రం తిప్పిన వారిలో విజయ్ సింగ్ ముఖ్యుడని పేర్కొంది. రతన్ టాటా వారసుడి విషయంలో సెలెక్టర్లను తప్పుదోవ పట్టించిన సైరస్ మిస్త్రీ నాడు చైర్మన్ గా ఎంపికయ్యాడని టాటా గ్రూప్ సంచలన ఆరోపణలు చేసింది. మిస్త్రీ తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, కంపెనీ అధికారాలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకోవడంపై దృష్టి పెట్టిన మిస్త్రీ తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ను బలహీనపరిచారని టాటా సన్స్ తన తాజా లేఖలో ఆరోపించింది. రతన్ టాటా గ్రూప్ కోసం విస్తారమైన మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ను ఏర్పాటు చేస్తానని చెప్పిన మిస్త్రీ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని టాటా సన్స్ ఆ లేఖలో పేర్కొంది. మతం పేరుతో భారత్ను విడగొట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, అది ఎప్పటికీ జరగబోదని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని తిరిగి చర్యగా అభివర్ణించారు. సరిహద్దుల్లో పాక్ కాల్పులకు పాల్పడితే ధీటుగా స్పందిస్తామన్నారు రాజ్నాథ్.
1971లో పాకిస్తాన్ రెండుగా చీలిపోయిందని, ఒకవేళ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుంటే పాకిస్తాన్ త్వరలోనే 10 ముక్కలుగా విచ్ఛిన్నమవుతుందని అన్నారు రాజ్నాథ్. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఓ 40 ఏళ్ల వ్యక్తి స్వచ్ఛందంగా తన కిడ్నీని మంత్రి కోసం దానం చేశారు. కిడ్నీ దాతకు సుష్మతో ఎలాంటి సంబంధం లేదు. సుష్మతో పాటు కిడ్నీ దాత పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని ఎయిమ్స్ ప్రకటించింది. సుష్మా డిశ్చార్జ్ కు 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. జయలలిత వారసురాలిని తానే అని, పోయిస్ గార్డెన్ బంగ్లా తనకే చెందాలని ఆమె మేనకోడలు దీప అన్నారు. శశికళ నటరాజన్పై అవినీతి కేసులు ఉన్నాయని, అన్నాడీఎంకే పార్టీని నడపడానికి ఆమె సరైన వ్యక్తి కాదని జాతీయ మీడియాతో చెప్పారు. అన్నాడీఎంకేని నడపాల్సిందిగా ఆ పార్టీ నేతలు శశికళను కోరడంతో దీప స్పందించారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన దీప, శశికళ కుట్రలతోనే తమ కుటుంబం జయకు దూరమైందని ఆరోపించారు.